హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి అడుగులో అడుగునై వస్తా నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరింకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం పదండి. కౌశల్ నార్మల్గానే చూస్తున్నాడు. చూడు కౌశల్, నువ్వు లేని ఈ 7 ఏళ్లలో మీ ఇంట్లో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు మీ మమ్మీ డాడీ అప్పుడు నువ్వు చూసిన ఆ ఇంట్లో లేరు, సొంత ఫ్లాట్లో ఉన్నారు. మీకో కారుంది. మీ రామస్వామి తాతయ్య మీ మమ్మీని పైసా సంపాదన లేని ఒట్టి పనికి మాలిన మనిషి అని అన్నాడు కదా. ఇప్పుడు అలా లేదు. మీ మమ్మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ బాగా సంపాదిస్తుంది. ఆ ఫ్లాట్, కారు మీ మమ్మీనే కొన్నారు. ఒక రకంగా ఇప్పుడు నువ్వు బాగా డబ్బున్న వాళ్ల లిస్టులోకి చేరినట్టే. చిన్నవాడివి కాబట్టి తెలుసో తెలియకో ఇలా మాట్లాడుతున్నావు. ఎప్పటికైనా నువ్వు మీ మమ్మీ ఒకటే. ఎప్పటిదాకానో ఎందుకు? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో నేనొక్క మాట చెబితే చాలు, మీ మమ్మీ వెంటనే నీ దగ్గరకొచ్చేస్తుంది. ఫ్యూచర్లో నీ మీద ఎంత డబ్బైనా పెడుతుంది. నిన్ను చాలా గొప్పవాడిని చేస్తుంది అన్నాడు కౌశల్ కళ్ళలోకే చూస్తూ తేజ్వర్ధన్. చిన్న వెలుగు కనిపించింది కౌశల్ కళ్ళలో. నువ్వు నా అంచనాకు దగ్గరగానే ఉన్నావురా. బంధాల విషయంలో నువ్వు ఎలా ఉన్నా డబ్బును బాగా ఇష్టపడతావు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఎప్పుడు ఏది వదులుకుంటావో నీకే తెలీదు. అది నీ మెంటల్ స్టేటస్ అని మనసులో అనుకుంటూ, చెప్పు కౌశల్, నీ అడ్రస్ మీ మమ్మీకి చెప్పనా అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు కౌశల్ ఉత్సాహంగా. తేజ్వర్ధన్ ఇంకేం మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. దారి మధ్యలో కారు ఆపి, ఇప్పుడే ఓ కాల్ మాట్లాడొస్తాను కౌశల్, నువ్వు కూర్చునుండు అంటూ కారు దిగి ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళాడు. తేజ్వర్ధన్ ఫోన్ మాట్లాడుతున్నది అనురూపతో. అతను మాట్లాడుతుంటే ఆమె మౌనంగా వింటోంది. రూపా, ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నది మీ అబ్బాయి అని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. కానీ కౌశల్కి మీ మీద అంత పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టుగా లేదు. ఇది మీకు ముందుగా చెప్పడం మంచిదని చెబుతున్నాను. వాడితో చాలాసేపు మాట్లాడాను. వాడిని మీరు సరిగా చూసుకునేవారు కాదని చెబుతున్నాడు. అది నాకు నచ్చలేదు. అయినా నేను మీకు మాటిచ్చాను, మీ అబ్బాయిని మీకు చూపిస్తాను, మిమ్మల్ని కలుపుతాను అని. అందుకే కౌశల్కి నచ్చచెప్పి మిమ్మల్ని కలిసేందుకు ఒప్పించాను. మీరు వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. ఏ విషయంలోనైనా మీరు ఇబ్బంది పడకూడదు అన్నాడు. అలాగే వర్ధన్ గారు, నమ్మలేకపోతున్నాను మీరు చెబుతున్నది వింటుంటే. అయినా వాడిప్పుడు చిన్నవాడు కదా, అలాగే మాట్లాడతాడు అంది అనురూప. చిన్నవాడు కాబట్టే చెబుతున్నాను. మీరు కూడా మీ ఆలోచనలకు పూర్తిగా బందీ కాకండి. మన ఆలోచనలు మనల్ని బంధించినట్టుగా మన శత్రువులు కూడా బంధించరు. మానసికంగా కృంగిపోతే చీమ కూడా ఆధిపత్యం చూపిస్తుందంటారు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని కౌశల్ని మీరు ఎంత మార్చుకోవాలో అంత మార్చుకోండి. ఇప్పుడు మేముండే అడ్రస్ని మీకు షేర్ చేస్తాను. నేను కౌశల్ అక్కడే ఉంటాం. ఈరోజు సండే కాబట్టి వాళ్ళకు ఔటింగ్ ఉంటుంది, తర్వాత ఉండదు. త్వరగా రండి అంటూ ఫోన్ కట్ చేసి ఆమెకు లొకేషన్ షేర్ చేశాడు. తిరిగొచ్చి కారులో కూర్చున్నాడు. అతను షేర్ చేసిన అడ్రస్ చూడగానే అనురూప ఆనందపడింది. వెంటనే కారు కీస్ అందుకుని కిందికి దిగింది. కారులో కూర్చున్నాక, ఇప్పుడు నా కొడుకును నేను చూడబోతున్నాను. ఈ వరాన్ని నాకు వర్ధన్ గారే ఇచ్చారు అని అనుకుంటూ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళింది. కారు దిగి గబగబా వాళ్ల దగ్గరకు వెళ్ళింది. తేజ్వర్ధన్ చూస్తుండగానే కౌశల్ని అమాంతం తన గుండెలకు హత్తుకుంది. నా కొడుకు బతికే ఉన్నాడు అనుకుంటూ కౌశల్ నుదుటి నిండా ముద్దులు పెట్టుకుంది. తరువాత ఏడ్చింది. ఆ తరువాత నవ్వింది. అదంతా చూస్తూ కౌశల్ మామూలుగానే ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆమె ముఖంలోకి చూడలేదు. కౌశల్ తన వైపు చూడకుండా ఏటో చూస్తున్నాడన్నది ఆమె గమనించట్లేదు. అసలు స్పృహలోనే లేదామె. నా కొడుకు నాకు కనిపించాడు, అది చాలు నాకు అన్నట్టు ఆమె మనసు పులకించిపోతోంది. మనిషంతా లోలోన కదిలిపోతోంది. ఎంతకాలమైంది నాన్నా నిన్ను చూసి అంటూ కౌశల్ చేతుల్ని ముఖాన్ని పట్టుకుంటూ మాట్లాడుతోంది. కౌశల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తేజ్వర్ధన్ కాస్త దూరంగా వెళ్లి నిలబడి వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. కొద్దిసేపయ్యాక ఆమెకు తేజ్వర్ధన్ గుర్తొచ్చి అటూ ఇటూ చూస్తుంటే అది చూసి ఆమె దగ్గరగా వచ్చాడు తేజ్వర్ధన్. అతను రాగానే, వర్ధన్ గారు, నాకు నా కొడుకును చూపించి గొప్ప ఆనందాన్నిచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను అంది. కృతజ్ఞతతో చేతులెత్తి దండం పెట్టింది. చాలా ఏళ్లుగా తల్లికి, తల్లి స్పర్శకు దూరంగా ఉన్న కౌశల్కి ఆమె చేస్తున్న హడావిడి డ్రామాలా అనిపించింది. కొయ్యబొమ్మలా చూస్తున్నాడు.
కౌశల్ని గమనించాడు తేజ్వర్ధన్. ఏంటి రూపా, ఏంటి నీకీ స్థితి? ఈ కొడుకేంటి, ఈ ప్రేమేంటి? అసలు వాడు నీ పట్ల ఎలా ఉన్నాడో నీకు తెలీదు. ఇప్పుడు నువ్వున్న ఈ భ్రమలో వాడి మనసును చదవలేవు, వాడి ఆలోచనలను తెలుసుకోలేవు. కొడుకు రూపంలో ఒక కొత్త పాశం వచ్చి నిన్ను చుట్టేసింది. అది చూసి నిన్ను నువ్వు మరిచిపోతున్నావు. నువ్వు కాదు నాకు మొక్కాల్సింది, నేను మొక్కాలి నీకు, నీ కడుపు తిపికి. వీడిని ఎలా మార్చుకుంటావో ఏమో, తొలిసారిగా జాలి కలుగుతోంది నీ మీద అనుకున్నాడు తేజ్వర్ధన్ మనసులో. అనురూప్ తేజ్వర్ధన్ వైపు చూసి, నేను ఈ రోజంతా నా కొడుకు కౌశల్తోనే ఉంటాను వర్ధన్ గారు. కౌశల్కి నచ్చిన ఫుడ్ తినిపిస్తాను, అట్నుండటే షాపింగ్కి తీసుకెళ్తాను, ఏం కావాలో కొనిస్తాను అంది. ఆమె మనసంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అలాగే అన్నాడు తేజ్వర్ధన్ నవ్వి. మనసులో మాత్రం, మీకు ఏం చేస్తే ఆనందం దొరుకుతుందో అదే చెయ్యండి రూపా, కానీ కౌశల్ని మాత్రం అర్థం చేసుకోవాలని చూడకండి. వాడేంటో మీకు అర్థమైతే గాలికి పడిపోయిన వృక్షంలా అవుతారు. వాడిని ఎలాగైనా మార్చుకోండి. ఇదే ఇప్పుడు నీ ముందున్న సమస్య అనుకున్నాడు మనసులో. ఇక నేను వెళ్తాను అంటూ వాళ్ళిద్దరికీ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు తేజ్వర్ధన్. తేజ్వర్ధన్ వెళ్ళాక, రానాన్నా అంటూ కౌశల్ని కారులో కూర్చోబెట్టుకుని మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళింది అనురూప. లోపలికి వెళ్ళి కూర్చున్నాక మెనూ కార్డ్ని కౌశల్ ముందుకు జరిపింది. ఇందులో నీకిష్టమైన వాటినే ఆర్డర్ చేస్తాను, చూసి చెప్పు నాన్న అంది. చెప్పాడు వెంటనే కౌశల్. అలాంటి హోటల్కి ఎప్పుడూ రాలేదతను. చాలా క్లాస్గా, లగ్జరీగా ఉంది. చుట్టూ చూసి వావ్ అనుకున్నాడు మనసులో. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక, నువ్వు నన్ను చూసి ఎందుకు పారిపోయావు నాన్నా నిన్న హాస్పిటల్లో అంది. మౌనంగా చూశాడు. ఆ తర్వాత అటూ ఇటూ చూసి, డాడీ రాలేదేం మమ్మీ అన్నాడు. చెప్తాను కానీ, ఆ రోజు నేను వద్దంటున్నా వినకుండా బ్యాగ్లో నీ డ్రెస్సులు పెట్టుకుని నిన్ను తీసుకెళ్ళి మీ డాడీ ఎక్కడ జాయిన్ చేశాడు చెప్పు నాన్నా అంది అనురూప. నీకు తెలీదా? మా డాడీ అంతా నీకు చెప్పానని చెప్పాడు. నన్ను ఎక్కడ చేర్చేది నీకు తెలుసని కూడా చెప్పాడు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అది కాదు నాన్నా, నాకు నిన్ను పెద్ద ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశానని చెప్పాడు. ఆ స్కూల్ ఎక్కడో నాకు చెప్పలేదు. అక్కడ ఫుడ్ బాగా పెడతారని, బాగా చదివిస్తారని చెప్పాడు. నేను సంతోషపడ్డాను. వారం వారం నేను నీ దగ్గరకొచ్చి చూడాలనుకుంటే నన్ను తీసుకురాలేదు. పైగా నేను కనిపిస్తే నువ్వింటికి వస్తావని భయపెట్టాడు. నన్ను నీ నీడ దగ్గరికి కూడా రానివ్వలేదు. నిన్ను చూడకుండా ఉండలేక నేనేడుస్తూ ఉంటే, నేను ఇవాళే వాడి దగ్గరికి వెళ్ళి వచ్చాను, అక్కడ వాడు హ్యాపీగా ఉన్నాడు అని చెప్పాడు. అంతేకాదు, వారం వారం వెళ్ళి నేను కౌశల్ని చూసి వస్తున్నాను అని చెప్పేవాడు. నేనొస్తానంటే మాత్రం ఏదో ఒక కారణం చెప్పి రానిచ్చేవాడు కాదు. అలా కొన్నాళ్లు కొనసాగించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఒకరోజు కౌశల్ వాళ్ల స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగి కొంతమంది పిల్లలు చనిపోయారు, అందులో కౌశల్ ఉన్నాడు అని చెప్పాడు. నాలో కోపం, బాధ అవధులు దాటాయి. గొడవ చేశాను. చివరికి, నేను నా కొడుకును చివరి చూపైనా చూసుకుంటాను, నన్ను తీసుకెళ్ళు అని ఏడ్చాను. ఏం చూస్తావు నువ్వు? అది జరిగి 3 రోజులయింది. అంతా వాళ్లే చేసేశారు. స్కూల్ వాళ్ల మీద కేసు కూడా అయింది. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు అని నాకు కథలు కల్పించి చెప్పాడు. వెంటనే నాకు కనిపించకుండా ఇంట్లో నుంచి ఎటో వెళ్ళాడు. ఆ టైంలో కనీసం నన్ను ఓదార్చేవాళ్లు కూడా లేరు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుందామే. కౌశల్కి ఆమెను చూస్తుంటే బాధనిపించింది. అంతకు మించి ప్రేమ కూడా కలిగింది. కాని ఆమె తన కన్నీళ్లను తనే నాప్కిన్తో తుడుచుకుంది. ఇన్ని రోజులు నువ్వు లేవని బాధపడింది, తపన పడింది, నిన్నటి వరకు ఏడ్చింది నేను, మీ డాడీ కాదు. అందుకే నువ్వాయనకు కనిపించకుండా నాకు కనిపించావు. అది నా ప్రాప్తం. అనాథాశ్రమంలో ఉంచి కార్పొరేట్ స్కూల్లో ఉంచానని చెప్పిందే కాక, చనిపోయాడని చెప్పి నా ఉసురు పోసుకున్న మనిషికి నువ్వు కనిపించావని ఎందుకు చెప్పాలి? నీతో ఆయనకు ఏం అవసరం ఉందని? అందుకే చెప్పలేదు. నువ్వప్పుడు చిన్నవాడివి కాబట్టి నీకు తెలీదు. కానీ ఆయనకొచ్చే జీతం మొత్తం మీద రామస్వామి తాతయ్య, మీ రాసత్తనే పెత్తనం చేసేవాళ్లు. నా మీద చాడీలు చెప్పుకుంటూ మంచితనం ముసుగు వేసుకునేవాళ్లు అంది. అలాగే చూస్తున్నాడు కౌశల్. చూడు కౌశల్, అప్పుడంటే మన ఇంట్లో ఏమీ ఉండేవి కాదు. అందుకే నీకు పెట్టలేకపోయాను, బాగా చూసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు అలా కాదు నాన్న. ఇప్పుడు మనకన్నీ ఉన్నాయి. నువ్వు కోరిన చదువు చదివించగలను. సొంతంగా మనకో ఫ్లాట్ ఉంది. ఈ కారు కూడా మనదే. కానీ
ఇవన్నీ నేను కొన్నవే. నేను ఏది కొన్నా అదెందుకు ఇదెందుకు అని గొడవ బాగానే చేసేవాడు మీ డాడీ అంది. గొడవెందుకు మమ్మీ, కొంటే మంచిదేగా అన్నాడు కౌశల్. మనకు మంచిదే, కాని ఆయనకు కాదు. ఆయనకు ఆ డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని ఆయనకు నచ్చినట్టు వాడుకోవాలి. అదే ఆయన ఆలోచన. మనం బాగుపడితే చూసి ఆనందించేవాళ్లకన్నా ఏడ్చేవాళ్లే ఎక్కువ. అలాంటి వాళ్లలో మీ రామస్వామి తాతయ్య ఒకడు. ఇక మీ రాసత్తంటావా? నేను ఆమె కన్నా ఒక మెట్టు కిందనే ఉండాలనుకుంటుంది. సాధ్యమైతే తనే నన్ను కిందికి తొక్కాలనుకుంటుంది. ఆ విషయం మీ డాడీకి చెప్పినా నమ్మేవాడు కాదు. ఇక మీ నానమ్మ ఊసరవెల్లిలా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఇలా అందరూ కలిసి నన్నొక అనాథలా చూసేవాళ్లు. ఇప్పుడు నీకన్నీ అర్థం చేసుకునే వయసుంది కాబట్టి ఇదంతా చెప్పాను. లేకుంటే అప్పట్లాగే ఇప్పుడు కూడా చెప్పేదాన్ని కాదు. అప్పుడు ఇంట్లో ఏది లేకున్నా ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ చేశాను. నాన్ వెజ్ తెచ్చినప్పుడు నాకు మాత్రమే వండిపెట్టు అనేవాడు మీ డాడీ. అందులో నువ్వు కానీ నేను కానీ తినడం చూస్తే మళ్ళీ తీసుకొచ్చేవాడు కాదు. నేను ఏది మాట్లాడబోయినా నాకేదో అవసరమై మాట్లాడతానని తప్పించుకుని పక్కకు వెళ్ళేవాడు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నీకు నేనేం చెయ్యగలను? నీకు కడుపు నిండా పెట్టుకోలేకపోతున్నానని తెలిసి కూడా మౌనంగానే ఉన్నాను అంది అనురూప. కౌశల్ వింటున్నాడు. అసలు ఇదంతా మీ డాడీ మన పట్ల చూపించే నిర్లక్ష్యం, బంధుప్రీతి, బాధ్యత లేనితనం, నేను మాత్రమే ఉద్యోగం చేస్తున్నానన్న అహంకారం, నా మాటే నెగ్గాలన్న పట్టుదల, నేను చెప్పినట్టే అంతా నడవాలన్న మూర్ఖత్వం వల్లనే జరిగింది. ఆయనకదే ధర్మం, అదే తృప్తి. ఆయన ఉన్నాడన్న ధైర్యం నాకు లేకపోయినా నేను ఎవరితోనూ చెప్పుకోలేదు. మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే పెళ్ళయ్యాక చుట్టూ ఎందరున్నా భార్యను కొడుకును బాధ్యతగా చూసుకోవాలన్న ఎథిక్స్ లేని ఆయన నాకో పాడుబడ్డ గోడలా అనిపించేవాడు. ప్రేమ కాదు కదా. ఆయనకు కనీసం జాలి కూడా లేదు మనమంటే. అయినా జాలి నాకొద్దు. జాలిని ఆశించి నేనీ పెళ్లి చేసుకోలేదు. నాకోసం, నాకు పుట్టే పిల్లల కోసం, వాళ్ల భవిష్యత్ కోసం, గౌరవంతో కూడిన రక్షణ కోసం పెళ్లి చేసుకున్నాను. అదంతా ఒట్టి భ్రమ. నిద్ర లేవగానే చెదిరిపోయే కల అయింది. నాకప్పుడే అనిపించింది, కౌశల్, నేనాశించిన జీవితం ఇది కాదని. మాట కానీ డబ్బు కానీ మన దగ్గర లేదా మన అనుకునే వాళ్ల దగ్గర ఉన్నప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది, మన ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. అయినా మన మనసులో, మన మాటలో ధర్మం ఉంటే మన చుట్టూ ఉండే 4 దిక్కులే మనల్ని కాపాడతాయి. ఏదో ఒక దారిలోకి తీసుకెళ్లి మనకు న్యాయం చేస్తాయి. ఒకరి నుండి దేన్ని బలవంతంగా లాక్కోకూడదు. అలా లాక్కుంటే మన దగ్గర ఉన్నది ఏదో ఒక రూపంలో మాయమవుతుందంటారు. దీన్ని నేను బాగా నమ్ముతాను అంది అనురూప. శ్రద్ధగా విన్నాడు కౌశల్. ఆమె మాటలు విన్నాక మనిషికి డబ్బు చాలా ముఖ్యం అన్నది అర్థం చేసుకున్నాడు. ఇంతకు ముందు కన్నా కౌశల్లో ఇప్పుడొచ్చిన మార్పు అదే. ఏ విషయంలోనైనా కౌశల్ని మార్చడం అంత కష్టమేం కాదు. ఎవరేం చెప్పినా వింటాడు. ఆ క్షణంలో అదే కరెక్ట్ అనుకుంటాడు. ఆమె అదేం గమనించలేదు. నేను మీ డాడీ మీద నీకేదో చెబుతున్నాననుకోవద్దు. ఉన్నవి, జరిగినవి, జరుగుతున్నవే చెప్పాను. అయినా నువ్వు కనిపించావని మీ డాడీకి చెప్పకుండా నేను మాత్రం ఎంతకాలం దాస్తాను అంది. మౌనంగా చూశాడు. అంతలో ఫుడ్ వచ్చింది. తిన్నాక అటు నుండటే షాపింగ్కి వెళ్లారు. షాపింగ్ చేస్తూనే విమల్ గురించి అడిగింది. విమల్ కాకుండా ఇంకా ఎవరెవరున్నారు ఫ్రెండ్స్ నీకు అంది. విమల్ ఒక్కడే మమ్మీ. ఇద్దరం బాగుంటాం, కలిసి తింటాం, కలిసి చదువుకుంటాం అన్నాడు కౌశల్. సరే, విమల్కి కూడా డ్రెస్సులు తీసుకుందామా అంది. ఓకే మమ్మీ, తీసుకుందాం అన్నాడు డ్రెస్సుల వైపు చూస్తూ. ఆ షాపింగ్ మాల్ చాలా రిచ్గా ఉంది. కౌశల్కి కొన్నట్టే విమల్కి కూడా డ్రెస్సులు కొన్నది. డ్రెస్సులు కొన్నాక ఇద్దరూ ఆ షాప్లో నుంచి బయటకొచ్చారు. కారు వైపు నడుస్తూ, మీ కాలేజీ పేరేంటి నాన్నా అంది. పేరు చెప్పి అడ్రస్ కూడా చెప్పాడు కౌశల్. సరే, ఇక వెళదాం పద నాన్న అంటూ కౌశల్ని కారులో కూర్చోబెట్టుకుని నేరుగా కాలేజీ దగ్గరకు తీసుకెళ్లి కారు ఆపింది. కారులో నుంచి బయటకు చూస్తూ, ఇదేనా కౌశల్ మీ కాలేజీ? చాలా బాగుంది అంది. హా, ఇదే మమ్మీ మా కాలేజీ. మా హాస్టల్ కూడా కాలేజీ లోపల ఉంటుంది. నేనిక్కడ దిగి నడుచుకుంటూ వెళతాను అన్నాడు. అలాగే అంటూ కౌశల్తో పాటు ఆమె కూడా కారు దిగింది. బై నాన్నా, నిన్ను మళ్ళీ కలుస్తాను అంటూ కౌశల్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.
అలాగే మమ్మీ, బాయ్ అన్నాడు కౌశల్. నెమ్మదిగా భారంగా కొడుకును వదలలేక తిరిగి కారులో కూర్చుంది అనురూప. కౌశల్ డ్రెస్లు ఉన్న బ్యాగుల్ని తన 2 చేతులతో పట్టుకుని చాలా హుషారుగా నడుచుకుంటూ హాస్టల్కి వెళ్ళాడు. హాస్టల్కి వెళ్లేసరికి విమల్ గదిలో కూర్చుని చదువుకుంటున్నాడు. కౌశల్ని చూడగానే, వావ్, ఈ బ్యాగ్లేంట్రా, షాపింగ్ చేశారా అని విమల్ అడిగే లోపలే, ఇదిగో విమల్, ఈ డ్రెస్లు నీకు, ఈ డ్రెస్లు నాకు అంటూ బ్యాగ్స్లో ఉన్న డ్రెస్లను బయటకు తీసి బెడ్ మీద పెట్టాడు కౌశల్. విమల్ ఆ డ్రెస్సుల వైపు చూసి, తేజ్ సార్ సెలెక్షన్ సూపర్ రా కౌశల్, చాలా బాగున్నాయి, కాస్ట్లీగా అనిపిస్తున్నాయి అన్నాడు. వీటిని కొన్నది తేజ్ సార్ కాదు విమల్, మా మమ్మీ కొన్నారు అన్నాడు. వాట్, మీ మమ్మీ కొన్నారా? జోక్ చేస్తున్నావా అన్నాడు విమల్. జోక్ కాదురా, ట్రూ అన్నాడు కౌశల్. ట్రూనా? మరి నిన్న ఆమెను చూడగానే భయపడుతూ పారిపోయొచ్చావు. ఇప్పుడు ఎలా నమ్మాలి నీ మాటలు? అసలు మీ ఇద్దరూ ఎలా కలిశారు అన్నాడు విమల్. మా ఇద్దరినీ తేజ్ సార్ కలిపారు విమల్. మా మమ్మీ నన్ను చాలా బాగా చూసుకున్నారు, మంచి ఫుడ్ తినిపించారు. చూడు, నా కోసం ఎన్ని కొన్నారో, నాతో పాటు నీకు కూడా కొన్నారు అన్నాడు కౌశల్. అవునా? అయితే నేను వెంటనే ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలి. నీతో పాటు నాకు కూడా కొన్నారు కదా, ఎంత మంచివారో మీ మమ్మీ అన్నాడు విమల్ కృతజ్ఞతగా. థ్యాంక్సే కదా, చెప్పొచ్చులే అన్నాడు కౌశల్. నెంబర్ తీసుకున్నావా? ఇప్పుడే ఫోన్ చేద్దాం అన్నాడు విమల్ ఎగ్జైట్గా. లేదు విమల్, తీసుకోలేదు. నెంబరే కాదు, మా మమ్మీ ఉండే ఇల్లు కూడా తెలీదు. నో ప్రాబ్లం, ఇక మా మమ్మీ ఇక్కడికి వస్తూనే ఉంటుంది నా కోసం అన్నాడు కౌశల్. అవునా? అయితే నేనిప్పుడే తేజ్ సర్కి ఫోన్ చేసి ఆంటీ నాకు డ్రెస్సులు కొనిచ్చిన విషయం చెబుతాను అన్నాడు సంతోషం ఆపుకోలేక విమల్. సరే సరే, ఈరోజు రాత్రికి మన మెస్లో ఏంటట స్పెషల్ అంటూ కౌశల్ తన బెడ్ మీద కూర్చున్నాడు. విమల్ అదేం పట్టించుకోకుండా తన డ్రెస్సులు పట్టుకుని అటూ ఇటూ తిప్పి చూస్తూ లేచి నిలబడ్డాడు. కౌశల్ చూస్తుండగానే వెళ్ళి, ఈ డ్రెస్సులు నాకు కౌశల్ వాళ్ళ మమ్మీ కొనిచ్చారు అంటూ పక్క బెడ్స్లో ఉన్న ఫ్రెండ్స్కి చూపించాడు. తర్వాత తేజ్వర్ధన్కి ఫోన్ చేశాడు విమల్. విమల్ మాట్లాడుతున్నప్పుడే అనురూప దగ్గర నుండి తేజ్వర్ధన్కి కాల్ వచ్చింది. అది చూసి, విమల్, నాకు కాల్ వస్తుంది, నీకు తర్వాత కాల్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టేయి అంటూ విమల్ కాల్ కట్ చేసి అనురూప కాల్ని లిఫ్ట్ చేశాడు తేజ్వర్ధన్. చెప్పండి రూపా అన్నాడు. వర్ధన్ గారు, ఏం చేస్తున్నారు? ఆంటీ ఎలా ఉన్నారు? డిన్నర్ చేశారా అంటూ 3 ప్రశ్నలు ఒకేసారి అడిగింది. ఆమె గొంతు వింటుంటే ఆమె చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమ్మ బాగున్నారు రూపా, హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాం, ఇప్పుడే డిన్నర్ చేశాం, అమ్మ టాబ్లెట్ వేసుకుని పడుకుంది. విమల్ కాల్ చేశాడు, తనకి డ్రెస్లు కొన్నారట కదా, ఆ విషయమే చెప్పి మీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు. సరే, ఇప్పుడు మీరు హ్యాపీనా అన్నాడు. మీ దయ వల్ల నేను చాలా చాలా హ్యాపీ వర్ధన్ గారు అంది నవ్వి అనురూప. సరే, కౌశల్ ఏమంటున్నాడు అన్నాడు తేజ్వర్ధన్. వాడు పసివాడు, వాడేమంటాడు? అసలు వాడికేం తెలుసని? నేను మాట్లాడుతుంటే వింటూ కూర్చున్నాడు అంది. అలాగే వింటాడు రూపా, ఎంతైనా ప్రమోద్ కొడుకు కదా కౌశల్ అని పైకనకుండా, ఇంతకీ ప్రమోద్తో చెప్పారా కౌశల్ కనిపించినట్టు అన్నాడు. చెప్పలేదు వర్ధన్ గారు, కౌశల్ కనిపించినట్టు ప్రమోద్కి ఇప్పుడప్పుడే చెప్పొద్దనుకున్నాను అంది. బాగా ఆలోచించే చెప్పొద్దనుకున్నారా అన్నాడు తేజ్వర్ధన్. బాగా ఆలోచించే చెప్పొద్దనుకున్నాను. ఆయన దృష్టిలో వాడెలాగూ లేడు, లేనివాడిని ఇప్పుడెందుకు చూపించడం, ఇలాగే ఉండనిద్దాం అంది. ఇలాగే ఉండడమేంటి రూపా? తర్వాత తెలిస్తే ప్రమోద్ గొడవ చేయడా? ప్రమోద్ సరే, కౌశల్ అడగలేదా వాళ్ళ డాడీని చూడాలని అన్నాడు తేజ్వర్ధన్. అడిగాడు వర్ధన్ గారు, జరిగిందంతా వాడికి చెప్పాను. ముఖ్యంగా వాళ్ళ డాడీ ఎలాంటివాడో, ఎప్పుడేం చేశాడో చెప్పాను. ఏదీ దాచలేదు. అలా చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? అందుకే చెప్పాను. నేను చెబుతున్నంతసేపు శ్రద్ధగానే విన్నాడు. విన్నాక నాతో పాజిటివ్గానే ఉన్నాడు. అయినా నేను మాత్రం వాడిని చూపించకుండా ఎన్ని రోజులు దాచగలను? ఇప్పుడు మాత్రం వాడిని ప్రమోద్కి చూపించడం నాకిష్టం లేదు వర్ధన్ గారు. వాడు నా కొడుకు, నా కొడుకుగానే పెంచుకుంటాను. అది స్వార్థమే అయినా నాకు తృప్తిగా ఉంది అంది. ఏమో, దీని గురించి నేనేం మాట్లాడలేను, మీకెలా అనిపిస్తే అలా చెయ్యండి అన్నాడు తేజ్వర్ధన్. నాకు మళ్ళీ వాడిని చూడాలని ఉంది వర్ధన్ గారు, వాడిని వదిలి రాలేకపోయాను అంది అనురూప. అది నేచురల్ కదా రూపా, నేను అర్థం చేసుకోగలను. కానీ టైం ఇప్పుడు రాత్రి 10 దాటింది, హాస్టల్ వార్డెన్ రానివ్వరు అన్నాడు నవ్వి.
ఆహా, ఇప్పుడు కాదు అంది తడబాటుగా. ఇంకెప్పుడు అన్నాడు. నెక్స్ట్ సండే అంది. నెక్స్ట్ సండేనా అన్నాడు తేజ్వర్ధన్. అవును వర్ధన్ గారు, నెక్స్ట్ సండే వెళతాను అంది. వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి రూపా, అందుకే వాళ్ళకు అవసరమైనవన్నీ ఇవాళే తీసిచ్చి వచ్చాను. ఇక నేను కూడా వెళ్ళను. ఒకవేళ నేను వెళితే కౌసల్ని మీకు వీడియో కాల్లో చూపిస్తాను. మీరు వెళ్ళొద్దు. వెళ్ళినా ఊరికే కలిసి వచ్చేయండి. బయటికి మాత్రం తీసుకెళ్ళొద్దు. పైగా నాకు తెలియకుండా అసలే వెళ్ళొద్దు అన్నాడు. అలాగే అంది అనురూప. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ వర్ధన్ గారు అంది వెంటనే. ఏంటో చెప్పండి రూపా. కౌశల్ని ఇక నుండి నేను చదివిస్తాను అంది అనురూప. అలాగే చదివించండి. ఇంకొద్ది రోజుల్లో వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆల్రెడీ నేను కాలేజీ అండ్ హాస్టల్ ఫీజు కట్టేశాను. నెక్స్ట్ బీటెక్ చదవాలి. అది మీరు చదివించండి అన్నాడు. చాలా సంతోషపడింది అనురూప. అలాగే అంది. అతను గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనురూప మొబైల్ని టేబుల్ మీద పెట్టబోతూ ఆగి హరిణికి ఫోన్ చేసింది. హరిణి హలో అనగానే, హరిణి, నిన్న హాస్పిటల్లో నాకు కౌశల్ కనిపించి నన్ను చూడగానే పారిపోయాడని చెప్పాను కదా. ఇవాళ తేజ్వర్ధన్ మా ఇద్దరినీ కలిపారు. నా పక్కన కూర్చోబెట్టుకుని వాడిని నా కళ్ళ నిండా చూసుకున్నాను. మనసు నిండా మాట్లాడుకున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంది అనురూప. నీ సంతోషం మామూలుగా లేదని నీ మాటల్లోనే తెలుస్తోందిలే అను. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంది హరిణి. ఉంటాను హరిణి. కౌశలున్నాడుగా, ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. కానీ ప్రమోద్కి వాడిని అప్పుడే చూపించకూడదనుకుంటున్నాను. ఎందుకు చూపించాలి? ఆయన దృష్టిలో వాడు లేడు కదా. అదంతా వాడికి చెప్పాను. ఆయన ఏం చేశాడో, ఎలా ఉన్నాడో అంతా చెప్పాను కౌశల్కి. నన్ను ఎంత కష్టపెట్టాడో కూడా చెప్పాను. మొత్తం విన్నాడు అంది అనురూప. విని ఏమన్నాడాను? అలాంటి మనిషితో ఎలా ఉన్నావు మమ్మీ? ఆయన్నొదిలేసి మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు అని అనలేదా అంది హరిణి. అనలేదు హరిణి. ఎందుకలా అడిగావు? అడిగాడేమో అనుకున్నాన్లే. కౌశల్ మరీ అంత చిన్నవాడేమీ కాదు కదా. వాడికి అనిపిస్తుంది కదా, మా మమ్మీ పిరికిదాన్లా ఇంకా ఆయన దగ్గరే ఎందుకుంది అని. హ్యాపీగా మళ్ళీ పెళ్లి చేసుకునో లేక ఇంట్లో నుంచి ఎటైనా వెళ్ళిపోయే ఉండొచ్చు కదా అని. నీకేమైనా మామూలు నరకం చూపించారా ఆ రామస్వామి, రత్నరాశి, ప్రమోద్? నాకే చాలాసార్లు అనిపించింది అసలు అనురూప ఎందుకిలా ఉంటుంది అని అంది హరిణి. నిజమే హరిణి, ప్రమోద్ లాంటి వాడిని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అది భర్త ప్లేస్లో ఉంచుకుని. నాక్కూడా చాలాసార్లు అనిపించింది ఇంత అసంతృప్తితో బ్రతకడం అవసరమా అని. అయినా బ్రతికాను, భరించాను. ఎందుకలా చేస్తున్నానో తెలిసేది కాదు. నేను ఎన్నో జన్మలుగా చేసుకుంటూ వచ్చిన పాపమే నాకు ప్రమోద్ రూపంలో వచ్చిందేమో అని ఒక్కోసారి అనిపించేది. అందుకేనేమో ప్రమోద్ దగ్గర విడాకులు తీసుకోకుండా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉన్నది అంది అనురూప. బాగా సమర్థించుకుంటున్నావులే కాని నీ సమర్థింపు నాకు నచ్చలేదు అను. నీకు నచ్చుతోందా? ఏమో హరిణి, ఇలా కూడా మాట్లాడొచ్చేమో అని మాట్లాడాను. ఏ, నీకు నచ్చలేదా? నచ్చడానికి కాఫీనో టీనో కాదను. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి నీ లైఫ్లో. అది ఆలోచించే మాట్లాడుతున్నావా అంది హరిణి. ఏముంది హరిణి అంతగా ఆలోచించడానికి? అంతా స్వయంగా నేను గడిపిందే కదా. బంధం పేరుతో నేను అనుభవించిందే కదా. అసలు నేను తేజ్వర్ధన్ కారులో వచ్చిన రోజే ప్రమోద్ నాకు స్పష్టంగా అర్థమయ్యాడు. ఆ రోజే నేను సరైన డెసిషన్ తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితంలో ఇంత అల్లకల్లోలం, ఇంత అలజడి ఉండేవి కావు. నాకు తెలుసు నేనేం మిస్ అయ్యానో అంది అనురూప. నీకన్నీ తెలుసాను. అన్నీ ఉన్నా ఏమీ లేని దానిలా అడ్జస్ట్ అయ్యావని కూడా తెలుసు. మనసే కాదు, మనసుతో పాటు చాలా చాలా చంపుకున్నావు. అవునా కాదా? కనీసం నువ్వేం చేశావో నీకైనా అర్థం కావాలని అడుగుతున్నాను. చెప్పను అంది హరిణి. అర్థం లేని జీవితాన్ని గడిపాక ఇంకా ఏముంది హరిణి అర్థం కావడానికి? దాన్నిక రీప్లేస్ చెయ్యలేను కదా. చెయ్యలేనప్పుడు ఇలా మౌనంగా ఉండడమే అలంకారం. ఇన్ని రోజులు అనిపించలేదు కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది హరిణి. ఇంకా ఎందరున్నారో ఈ భూమి మీద నాలాంటి మౌన శిరోమణులు అని అంది అనురూప. ఏమో అను, అదంతా నాకు తెలీదు కానీ ఇప్పుడు నువ్వున్న ఈ సిచ్యుయేషన్లో మళ్ళీ పెళ్లి చేసుకోకపోవడమే కరెక్టేమో అనిపిస్తుంది. దానివల్లనే కదా ఈరోజు నీ ఇంట్లో కౌశల్ తండ్రి ఉంటున్నాడు. లేకుంటే ఇప్పుడు కౌశల్కి తండ్రి లేక నువ్వు ఇంకెవరి భార్యగానో
కౌశల్ ముందు తిరగలేక నానా పాట్లు పడేదానివి. అది ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఇప్పుడు తెలుస్తోంది అను, నువ్వు ప్రమోద్కి దూరం కాకుండా అతనితోనే ఎందుకున్నావో, నువ్వు ఉండాలని ఉన్నావో లేక ఇంకెందుకున్నావో తెలీదుగాని అసలైతే ఉన్నావు. ఇప్పుడు నీ గౌరవం, నీ వ్యక్తిత్వం నీకున్నాయి. నువ్వు నిజంగానే స్ట్రాంగ్ అను. నువ్వు పడిన స్ట్రగుల్, ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ మామూలువి కాదు. కౌశల్ని అప్పుడే ప్రమోద్కి చూపించకపోవడం కూడా బాగానే ఉంది. చూపిస్తే రామస్వామి, రత్నరాశి మళ్లీ రంగంలోకి దిగుతారు. కౌశల్ని కూడా నీకు కాకుండా చేస్తారు. ఇది నేనన్నాననే కాదు, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నువ్వు అంటుంటావు కదా, అదృష్టం ఎలా ఉన్నా నిర్ణయాలు బాగుండాలని. కాని పరిస్థితులు ఎలా ఉన్నా, మనసు పడే నొప్పి ఎలా ఉన్నా నిన్ను ప్రమోద్తోనే చూడాలనుకునే తత్వం కౌశల్ది. ప్రమోద్ ఎలా ఉన్నా కౌశల్ మాత్రం నీ ప్రపంచమవుతాడనిపిస్తుంది అంది హరిణి. అవుతాడు హరిణి. వాడు నాతో ప్రేమగా ఉంటూ, నాకు సపోర్టుగా ఉంటూ, నాకన్నీ వాడే అవుతాడు. చూస్తూ ఉండు. నువ్వే ఏదో ఒకరోజు వీడు ప్రమోద్ లాంటివాడు కాదు అని వాడిని మెచ్చుకుంటావు. నెమ్మదిగా ప్రమోద్ కూడా తెలుసుకుంటాడు ఫ్యామిలీతో ఎలా ఉండాలో. ఈ లోపల కౌశల్ని కూడా ప్రమోద్కి చూపిస్తాను. ఇక నాకన్నీ మంచి రోజులే. గుడ్ నైట్ హరిణి అంటూ ఫోన్ కట్ చేసి ప్రశాంతంగా పడుకుంది అనురూప. ఇక అప్పటి నుండి అనురూప వీలైనప్పుడల్లా తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఆనందంగా గడిపి వస్తోంది. ప్రమోద్కి మాత్రం కౌశల్ని చూపించలేదు. కౌశల్ కూడా ఆమె ఎలా చెబితే అలా ఉంటున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఎదురింటికి వెళ్లిన రమణమ్మ అక్కడ ఏం విన్నదో ఏమో, రాశి రాశి అని కోపంగా అరుస్తూ లోపలికొచ్చింది. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎవరేమన్నారు నిన్ను? అంది రత్నరాశి దర్పణ ఎక్కడ పడితే అక్కడ పడేసిన బట్టల్ని మడతలు పెడుతూ. నన్ననడం కాదు, నీకసలు బుద్ధుందా? ఇదంతా నువ్వు చేసిన ప్రచారమే కదూ అంటూ వెళ్ళి రత్నరాశి భుజాన్ని గుచ్చి పట్టుకుంది రమణమ్మ. నేనేం చేశానమ్మా? ముందు నువ్వు నా భుజం వదులు అంటూ రమణమ్మకి దూరంగా జరిగింది రత్నరాశి. ఇది ఖచ్చితంగా నీ పనే. మాధుర్యను చూసి ఓర్వలేకపోతున్నావు. అందుకే ఇలాంటివి పుట్టిస్తున్నావు. మాధుర్య ఎక్కడా? ఆ ఆటోవాడెక్కడా? వాళ్ళిద్దరి మధ్యన సంబంధం అంటగడతావా అంది. ఇదంతా ఎవరు చెప్పారు నీకు? అంది రత్నరాశి. మన ఎదురింట్లో వాళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు. వినలేక చెవులు మూసుకునొచ్చాను అంది రమణమ్మ. నేను కూడా నీలాగే వినలేక చెవులు మూసుకునే వచ్చాను. ఈ వార్త అంత కొత్తదేమీ కాదు. నువ్వు నా మీద పడకు. అయినా నీకెవరు చెప్పారు? నీకు చెప్పొద్దని అప్పుడే చెప్పానే అంటూ పక్కకు తిరిగి కళ్లతోనే నవ్వుకుంది రత్నరాశి. ఆమెకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. చెప్పొద్దంటే చెప్పకుండా ఉండే విషయమా ఇది? ఇలాంటివి వింటే ఇంకా ఎక్కువగా చెబుతారని తెలీదా నీకు? అసలు మాధుర్య అలాంటి మనిషేనా? బయట నువ్విలా చెబుతున్నావని సుశీలకు తెలిస్తే అంది రమణమ్మ. తెలిస్తే ఏమవుతుంది? అది కూడా చెప్పు అంటూ పొగరుగా చూసింది రత్నరాశి. అది కాదు రాశి, నీ మనసులో ఏమున్నా ఇంకో ఆడపిల్లను అలా అనడం మంచిది కాదు. ఇలాంటి మాటలనేటప్పుడు ఏముందులే అనిపిస్తుంది కాని ఆ తర్వాత తెలుస్తుంది ఆ మాటలు ఎన్ని బాణాలై తిరిగొచ్చి తగులుతాయో. నా మాట విను రాశి. నువ్విలా మాట్లాడి పాపాలను పెంచుకోకు, ఫలితాలను తట్టుకోలేవు అంది రమణమ్మ. నీకేవైందే అమ్మా, ఇలా మాట్లాడుతున్నావు అంది రత్నరాశి. నాకేమో కావడం కాదే, నీకే ఏదో అయింది. అప్పట్లో మాధుర్య చిన్నపిల్లని కూడా చూడకుండా ఆ పాడుబడ్డ హాస్టల్ నిండా మగపిల్లల పేర్ల పక్కన మాధుర్య పేరు వ్రాయించావు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. నీకు ఒక కూతురుంది, అది గుర్తుపెట్టుకో అంది. నాకు నా కూతుర్ని గుర్తు చేసి పదే పదే నన్ను భయపెట్టే కన్నా వెళ్ళి ఆ మాధుర్యకు బుద్ధి చెప్పొచ్చుగా. అది మాత్రం చెయ్యవు. ఏదో ఒక్కతే ఆటోలో వెళ్లలేక కాలేజీ మానేస్తుందని నేననుకుంటే అది తెలివిగా ఆటోవాడిని బుట్టలో వేసుకుంటుందని నాకేం తెలుసు? నా కూతురు కన్నా అందంగా ఉంటే ఉందిలే అనుకుంటే దాని అందమే దానికిలా వాతలు పెడుతుందని నాకేం తెలుసు? ఇలా చెయ్యొద్దని కొంచెమైనా బుద్ధి ఉండొద్దా అంది రత్నరాశి. మాధుర్య బుద్ధిగానే ఉంది, నీకే బుద్ధి లేదు. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు వాళ్ళమ్మ మీద కోపాన్ని మాధుర్య మీద చూపిస్తున్నావు. నీకిది ధర్మం కాదు రాశి అంది రమణమ్మ. ధర్మాధర్మాలు నువ్వే చెప్పాలే. అయినా నీకీ మధ్యన నన్ను అనడం బాగా ఎక్కువైందిలే. కొడుకేమైనా రమ్మని ఫోన్ చేశాడా? వెళతావా అంది రత్నరాశి. అది వినగానే టక్కున నోరు మూసుకుంది రమణమ్మ. ఆ తర్వాత నోరు విప్పి, గృహప్రవేశం రోజు నా కోడలితో నేనంత పెద్ద గొడవ పెట్టుకుని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కొడుకు దగ్గరకు వెళతానే?
నువ్వెలా అంటున్నావు వెళ్ళమని? నాకు గొడవ పెట్టుకునేటప్పుడు ఏమీ అనిపించలేదు గాని తర్వాత అనిపించింది తప్పు చేశానేమో అని. ఏవైనా నోటితో అన్న మాటల్ని తిరిగి తీసుకోగలమా? అందుకే వెళ్ళను అంది రమణమ్మ. అయితే నువ్వు బయట కానీ ఇంట్లో కానీ ఏది విన్నా విననట్టే ఉండు. వయస్సుతో పాటు చెవుడొచ్చింది రమణమ్మకు అని అనుకుంటారు. ఆ గౌరవం చాలు నీకు. అన్నిట్లోకి రాకు. రావాలనుంటే చెప్పు, ఇప్పుడే నిన్న అన్నయ్య దగ్గరికి పంపిస్తా అంది రత్నరాశి. మళ్ళీ అదే మాట అంటున్నావా రాశి? ఇంకా ఎన్నిసార్లు బెదిరిస్తావు అన్నయ్య దగ్గరకు పంపిస్తానని? ఇలా అంటున్నావనే ఒకసారి నా తమ్ముడింటికి వెళ్ళాను. వాళ్ళు కూడా నీ మీద ఉన్న కోపంతో నన్ను రానివ్వలేదు. కోడల్ని చెడ్డ చేసుకున్నా పర్వాలేదు, నువ్వున్నావనుకున్నందుకు ఇదేనా నువ్వు నాకిచ్చే మర్యాద? నువ్వు కష్టపడతావనే కదా ఇంట్లో పనులన్నీ నా నెత్తిన వేసుకుని గాడిదలా నీ ఇంట్లో ఉంటున్నాను అంది రమణమ్మ. రత్నరాశి మాట్లాడకుండా ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళింది. రమణమ్మకు బాధనిపించింది, కోపం కూడా వచ్చింది. ఇది నన్ను అమ్మలా చూడట్లేదు, బాధపడతానని తెలిసి కూడా బాధ పెడుతుంది. అలాంటప్పుడు నేను దీన్ని కూతుర్లా ఎందుకు చూడాలి? నేను కూడా దీన్ని బెదిరించాలి, భయపెట్టాలి. భయపెట్టడం అంటే పైకి భయపెట్టినట్టు కాకుండా చిన్న గొడవ కూడా పెట్టుకోకుండా దీని నోరు ఎలా మూయించాలో ఆలోచించాలి. నెమ్మదిగానే నా దారిలోకి తెచ్చుకోవాలి. లేకుంటే నేనిక్కడ ఉండలేను. నాకు దాని అవసరం ఎంత ఉందో దానికి కూడా నా అవసరం అంతే ఉంది. ఆ విషయం తెలిసేలా చెయ్యాలి అనుకుంది మనసులో రమణమ్మ. రోజులు గడుస్తున్నాయి. మాధుర్య, దర్పణ ఇంటర్ పాస్ అయి బీటెక్లో జాయిన్ అయ్యారు. ఇద్దరూ ఒకే గ్రూప్ తీసుకున్నారు. శైలేంద్ర టిఫిన్ తిని కాలేజ్ బ్యాగ్ అందుకుని, అమ్మా, ఈరోజు నేను వేరే ఆటోలో వెళ్తాను. నాకు స్పెషల్ క్లాసులున్నాయి. ఆటో వస్తే చెల్లినొక్కదాన్నే పంపు, నేను త్వరగా వెళ్ళాలి అంటూ గబగబా పోపుల డబ్బాలో ఉన్న డబ్బులు తీసుకుని, ఇదిగో చూడు, నేనెక్కువేం తీసుకోలేదు, ఆటోకి సరిపోయేంత తీసుకున్నాను అంటూ వెళ్ళాడు. శైలేంద్ర బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఒరే ఒరే ఆగరా, చెల్లి ఒక్కతే ఎలా వెళ్తుందిరా అంటూ వెంటబడింది రత్నరాశి. శైలేంద్ర ఆగలేదు. ఏంటో, ఇది స్నానానికి వెళితే అప్పుడే రాదు. ఇప్పుడేం చెయ్యాలి? ఎవరో ఒకరు తోడు లేకుండా కాలేజీకి ఎలా పంపాలి? ఇప్పుడు పంపితే మాధుర్యతోనే పంపాలి. మాధుర్య గురించి ఇన్ని రోజులు చెడుగా చెప్పి ఇప్పుడు అదే ఆటోలో దర్పణను పంపితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకున్నా నేను చేయగలిగిందేమీ లేదు. దర్పణను మాధుర్య వెళ్ళే ఆటోలోనే పంపాలి. కాకపోతే ఆటోలో పక్కపక్కన కూర్చుని కాలేజీకి వెళ్ళినంత మాత్రాన తులసి మొక్క గంజాయి మొక్క అవుతుందా అని చెబితే సరిపోతుంది అని అనుకుంటూ దర్పణను రోజూ కాలేజీకి తీసుకెళ్లే ఆటో రాగానే వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పింది. అమ్మా అంటూ రమణమ్మను పిలిచింది. ఏంటి రాశి, పిలిచావా అంటూ వచ్చింది రమణమ్మ. శైలేంద్రకి ఏవో స్పెషల్ క్లాసులున్నాయని ముందే వెళ్ళాడమ్మా కాలేజీకి. దర్పణ ఇంకా బాత్రూంలోనే ఉంది. దాన్నిప్పుడు కాలేజీకి మాధుర్యతో పంపుదామనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి మాధుర్యను పిలుచుకొస్తావా? మాధుర్య వెళ్ళే ఆటో ఇంకా రాలేదు. ఈ లోపల దర్పణ స్నానం కూడా అయిపోతుంది అంది రత్నరాశి. ఏం మాట్లాడుతున్నావే అంది వినరాని మాట విన్నట్టుగా రమణమ్మ. నువ్వు విన్నదే మాట్లాడంలేమ్మా, వెళ్ళి మాధుర్యను పిలువు, అలా చూడకు అంది రత్నరాశి. నీకసలు తెలివుండే మాట్లాడుతున్నావా? మాధుర్య కాలేజీకి వెళ్లకుండా ఆటోవాడితో తిరుగుతుందని నువ్వు పుట్టించావో లేక వాళ్లే అన్నారో అసలైతే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు దర్పణను మాధుర్యతో పంపితే చండాలంగా ఉండదా? ఇన్ని రోజులు మాధుర్యనన్నట్టే ఇప్పుడు దర్పణను కూడా అనరా? ఆ చదువు ఆ కాలేజీ లేకపోయినా పర్వాలేదు. అలాంటి మాటలకి నా మనవరాల్ని దూరంగా ఉంచాలి. దాన్ని వేరే ఆటోలో పంపు అంది. ఎలా పంపుతానే వేరే ఆటోలో? ఎదురింటి వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాలే. ఇలాంటి అవసరం వస్తుందని నేను మాత్రం అనుకున్నానా? దాన్ని వేరే ఆటోలో పంపితే ఆటోవాడు ఎటు తీసుకెళ్లేది తెలీదు. ఆ తర్వాత టీవీలో వచ్చే వరకు ఏం జరిగింది మనం తెలుసుకోలేం. రోజు చూస్తున్నాంగా అలాంటి ఘోరాలను. ఈ ఆటోవాడైతే కిషోర్కి తెలిసినవాడు. జాగ్రత్తగా తీసుకెళ్తాడు, జాగ్రత్తగా తీసుకొస్తాడు. ఇంకా నిలబడి చూస్తావేమ్మా? దర్పణ కూడా వస్తుందని మాధుర్యకు చెప్పిరా. దర్పణ వెళ్లే ఆటోను కూడా ఇప్పుడే వెనక్కి పంపాను అంది రత్నరాశి. సరే అయితే అంటూ మాధుర్య దగ్గరికి వెళ్ళింది రమణమ్మ. ఇంట్లోకి పూర్తిగా వెళ్లకుండా గోడ దగ్గర నిలబడి మాధుర్యా అంది ప్రేమగా రమణమ్మ. అది వినగానే, చెప్పు పెద్దమ్మా, మాధుర్య కాలేజీకి వెళ్లాలని రెడీ అవుతుంది. ఏం కావాలి? టిఫిన్లోకి చట్నీ ఏమైనా కావాలా? వచ్చి తీసుకెళ్ళు అంది సుశీల. చట్నీ వద్దులే సుశీల, ఈరోజు దర్పణను
కాలేజీకి మాధుర్య వెళ్లే ఆటోలో పంపాలి. శైలేంద్ర ముందే వెళ్ళాడు. కొంచెం మాధుర్యను ఆగమని చెబుదామని పిలిచాను అంది. ఆగుతుందిలే పెద్దమ్మా, రెడీ అయ్యాక నీ దగ్గరకే పంపిస్తా. ఆటో అతను ఇంకా రాలేదు. దర్పణ రెడీ అయిందా అంది సుశీల. ఆమెకు తెలీదు రత్నరాశి మాధుర్య గురించి చెడుగా ప్రచారం చేసిన విషయం. అందుకే అంత సౌమ్యంగా మాట్లాడింది. దర్పణ రెడీ అవుతుంది సుశీల, సరే నేను వెళ్తాను అంటూ లోపలికి వెళ్ళింది రమణమ్మ. కొద్దిసేపయ్యాక, పెద్దమ్మా, దర్పణ నాతో కాలేజీకి వస్తుందటగా అమ్మమ్మ చెప్పింది అంటూ సంతోషంగా వచ్చింది మాధుర్య. వస్తుంది, కూర్చో మాధుర్య, స్నానం చేస్తుంది అంది రత్నరాశి. మాధుర్య కూర్చుంది. అప్పుడే మాధుర్యను తీసుకెళ్లే ఆటో వచ్చింది. దర్పణ ఇంకా వాష్రూంలోనే ఉంది. టైం అవుతుంది పెద్దమ్మా, ఆటో కూడా వచ్చింది అంది మాధుర్య. త్వరగా రావే, నీకోసం మాధుర్య వచ్చింది, ఇంకా ఎంతసేపు అని అనకుండా, వస్తుందిలే మాధుర్య, ఇప్పుడే వెళ్ళింది అంది రత్నరాశి. దర్పణ మెల్లగా బాత్రూంలోంచి బయటకొచ్చి, హాయ్ అక్కా అంది. హాయ్ దర్పణ, అమ్మమ్మ పిలిస్తే వచ్చాను. శైలేంద్ర అన్నయ్యకు స్పెషల్ క్లాసులున్నాయని కాలేజీకి ముందే వెళ్ళాడట కదా, నిన్ను నాతో తీసుకెళ్లాలని వచ్చాను. నీకోసమే వెయిటింగ్. మా ఆటో కూడా వచ్చింది అంది. దర్పణ ఏమాత్రం హడావిడి లేకుండా మెల్లగా రెడీ అయింది. కాలేజీ బ్యాగ్ తగిలించుకుని, అక్క వెళ్దామా అంది. అలాగే, బై పెద్దమ్మా, బై అమ్మమ్మా అంటూ మాధుర్య లేచి నిలబడింది. నువ్వంటే ప్రాణం మాధుర్య, మా దర్పణకి రోజూ ఇలాగే వచ్చి తీసుకెళ్ళు అంది రత్నరాశి. అవసరం కాబట్టి ఏమైనా మాట్లాడతావు, నాకు తెలీదా నీ దొంగ తెలివి అన్నట్టు చూసింది రమణమ్మ కూతురి వైపు. సరే పెద్దమ్మా, దర్పణ కోసం రోజూ వస్తాను అంది మాధుర్య. దర్పణ చిన్నగా నవ్వి, పదక్క అంది. దర్పణ ఎప్పుడైనా అంతే, చిన్నగా శబ్దం రాకుండా ముసిముసిగా నవ్వుతుంది. ఆ నవ్వును చూడగానే వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు రమణమ్మకు ఒక నాటుబాంబు లాంటి ఆలోచన వచ్చింది. ఇది విసరాలి రత్నరాశి మీదికి, లేకుంటే నన్ను మాటిమాటికి అన్నయ్య దగ్గరికి పంపిస్తానంటుందా అని మనసులో అనుకుంది రమణమ్మ. వాళ్ళు వెళ్ళి ఆటోలో కూర్చుని ఆటో వెళ్లే వరకు మాట్లాడకుండా ఆగింది. ఆ తరువాత, రాశీ అంది నెమ్మదిగా. ఏంటమ్మా అంటూ వెంటనే పలికింది రత్నరాశి. మన దర్పణ అంతా మీ చిన్నమరిదిలా ఉంటుంది కదా, పాలనురగలాంటి ఆ నవ్వు, పాము బుసలాంటి ఆ కోపం, నాకే కాదు చూస్తుంటే నీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా అంది. రత్నరాశి ముఖంలో రంగులు మారాయి. అంతేకాదు రాశి, దర్పణ మాటలు కూడా అతనిలాగే అనిపిస్తున్నాయి. ఏది మాట్లాడినా స్థిరంగా గట్టిగా ఇదే నిజం అనిపించేలా మాట్లాడుతుంది. ఇక కోపం వచ్చినప్పుడు చూడాలి, ఆ గొంతుకి చెవులు మూసుకోవలసిందే. చూస్తుంటే ధైర్యం కూడా అదే అనిపిస్తుంది. మామూలుగా ఆడపిల్లలు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆగుతారు, ఇది అలా ఆగట్లేదు అంది రమణమ్మ కూతురు కళ్ళలోకి సూటిగా చూసి. అమ్మా, ఇక ఆపుతావా అంది గట్టిగా. నేనింత చిన్నగా మాట్లాడుతుంటే అంత గట్టిగా అరుస్తావెందుకే, అందరూ వినాలనా? మాధుర్యను అది ఇంటి చుట్టూ తిప్పి కొడుతున్నప్పుడే నాకీ అనుమానం ఇంకా పెరిగింది అంది. ఇలా మాట్లాడి నువ్వు నన్నేదో చేసేలాగా ఉన్నావు. ఏ, నీకు లేదా కోపం? దాని కోపం, దాని నవ్వు, దాని మాటలు అంతా నువ్వే, ఇంకేం మాట్లాడుకో అంది మెల్లగా. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. నేను ఈ విషయంలోనే దీన్ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటూ, నువ్వు కూడా ఇంకెప్పుడు నన్ను మీ అన్నయ్య దగ్గరకు పంపిస్తానని అనకు. దర్పణ నేనేనని నాకు తెలుసు. నా ఎత్తుపళ్ళు, ఎర్రి నవ్వు తప్ప దర్పణ అంతా నేనే. పిల్లలకి మేనమామ పోలికలు, మేనత్త పోలికలు వచ్చినట్టే బాబాయిల పోలికలు కూడా రావచ్చు. వచ్చినా తప్పులేదు, నువ్వేం టెన్షన్ పడకు అంది రమణమ్మ. రత్నరాశి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంది. అప్పుడే చూడు చెమట ఎలా పట్టిందో నీకు. నేనేదో ఊరికే అలా అన్నాను లేవే, దాని పోలికలు ఇప్పుడు ఎవరికి కావాలి? నీకో విషయం చెప్పనా రాశి, తప్పులు చేసేవాళ్లకన్నా తప్పులు చెయ్యని వాళ్ళనే ఎక్కువగా పట్టించుకుంటారు, నిందిస్తారు. సగం సగం తప్పులు చేసేవాళ్ళనైతే ఇక చెప్పక్కర్లేదు. నాకు తెలిసి నిన్నైతే ఎవరూ పట్టించుకోరు అంది రమణమ్మ. ఎంత వద్దనుకున్నా ఈ విషయంలో రత్నరాశి బాగా భయపడుతుంది. సరే రాశి, నాకు నా కొడుకును చూడాలనిపిస్తుంది. చూసి కూడా చాలా రోజులయింది. ఒకసారి వెళ్ళమంటావా? వెళితే మళ్ళీ వస్తానో రానో అంది రమణమ్మ. వద్దులే అమ్మా, అయినా
ఏ మొహం పెట్టుకుని వెళ్తావు? ఆవిడ మొహం ఎలా చూస్తావు? గృహప్రవేశం రోజు జరిగిన గొడవ ఏమైనా చిన్నదా? అన్నయ్యను రాత్రికి ఫోన్లో చూపిస్తాలే, దర్పణ చేత వీడియో కాల్ చేపిస్తా అంది రత్నరాశి. కొడుకును వీడియో కాల్లో చూపిస్తాను అనగానే రమణమ్మ ముఖం వెలిగిపోయింది. ఏదో రాశికి కోపం వచ్చినప్పుడు నేను నా కోడల దగ్గరకు వెళ్లకుండా ఉండాలని దర్పణ విషయం తెచ్చాను, కానీ లేకుంటే నా బిడ్డ తప్పును నేనెందుకు బయటపెడతాను? అసలు ఉమ్మడి కుటుంబాల్లో కొన్ని చోట్ల రాశి చిన్నమరిది లాంటి తాగుబోతు వెధవలున్నప్పుడు ఇలాగే పొరపాట్లు జరుగుతుంటాయి. చూసి చూడనట్టు గుట్టుగా నెట్టుకుపోవడమే. అయినా ఇందులో నా బిడ్డ తప్పు కూడా ఉందిలే. అసలు వాడి భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు, అది వాడు తాగొచ్చాడని తెలిసినప్పుడు సుశీలలాగే దొంగనిద్ర పోకుండా ఢీకొట్టే పొట్టేళ్లా వాడి దగ్గరికి వెళ్లడమెందుకు? అన్నం పెట్టాలన్న అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ మరీ అంత ఉండకూడదు. ఉంటే ఇంతే. అదంతా వదిలేసి ఈ మధ్యన మాధుర్య మీద పడి ఏడుస్తుంది. అదే నాకు నచ్చడం లేదు అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉంది రమణమ్మ. అన్నయ్యను వీడియో కాల్లో చూపిస్తాను అన్నాను కదమ్మా, ఇంకా ఎందుకలా ఉన్నావు? ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు అన్నయ్య దగ్గరకు వెళ్తాను అనకు. నువ్వు నా దగ్గరే ఉండాలి. నీకు కూడా నా దగ్గరే ఉండాలనే ఉంటుంది. నాకు తెలీదా? వదిన దగ్గర నువ్వుండలేవు. ఏదో కోపంలో అప్పుడప్పుడు అలా అంటాను, కానీ నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? అంది రత్నరాశి. నాకు తెలుసులేవే నీ తెలివితేటలు అని మనసులో అనుకుంటూ అవతలికి వెళ్ళింది రమణమ్మ. అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.